నీ మాటల ద్వారా పిల్లల యొక్క భవిష్యత్తును ఎందుకు నాశనం చేస్తారు? మీ పిల్లలను చూసి వీడు పనికిమాలినవాడు, దేనికి పనికిరాడు, తెలివి తక్కువవాడు, ఇలాంటి పదజాలం నీ పిల్లల విషయంలో ఎప్పుడూ ఉపయోగించవద్దు. వారి భవిష్యత్తు గురించి ఎప్పుడు ఉన్నతంగా మాట్లాడండి. బుద్ధి వచ్చే వరకు కుమారుని శిక్షించండి, కానీ వాడు చావాలని మాత్రం ఎప్పుడు కోరవద్దు. జీవ మరణములో నాలుక వశం. పెదవుల వలన దోషము అపాయకరమైన ఊరి. నీ పిల్లలను శిక్షించుట మానుకొనవద్దు. బెత్తముతో కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో కొట్టిన ఎడల వాని ఆత్మ పాతాళమునకు పోకుండా నీవు తప్పించెదవు. బెత్తము గద్దింపు జ్ఞానమును కలుగు చేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. పిల్లల యొక్క హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును. శిక్షాదండన దానిని వారిలో నుండి తీసివేయను. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పుము. వాడు పెద్దవాని